ఎన్ఎస్వి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు కొన్ని కాలేజీలను కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళను బెదిరించి డబ్బులు తీసుకునేవారని ఇతర విద్యార్థి విభాగాలు మీపై ఆరోపణలు చేస్తున్నాయి. ఎంతమంది దగ్గర తీసుకున్నారు? ఇప్పుడు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, నేను ఎవరైనా చేసినా ఇచ్చిన వాళ్ళని వచ్చి చెప్పమానండి, ఇచ్చిన వాళ్ళని వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు వ్యక్తులపైన విమర్శలు చేయడము సర్వసాధారణము. అండ్ 100% నేను పొలిటికల్గా ఉన్నప్పుడు బల్మూరి వెంకట్ రేపు పొద్దున బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రొటెస్ట్ చేయాలన్నా దాదాపు నేను కోర్టుల బెయిల్ల కోసమే నాంపల్లి కోర్టుగా 88 కేసులు ఉన్నాయి. నాకు ఒక అడ్వకేటు, నాకు బెయిల్ ఫీజు, నాతో పాటు ఉన్న పిల్లలకి బెయిల్ రావాలంటే 10,000 రూపాయలు షూరిటీ కట్టాలి. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే ఇప్పుడు నా కాడ పైసలు లేవు. ఎవరన్నా ఒకరిద్దరు మీ సెంటర్లో వీళ్ళు సాయం చేసి తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి ఏదైనా మెటీరియలిస్టిక్ సపోర్టో లేకపోతే ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వచ్చి హెల్ప్ చేస్తే 88 కేసులు మీపైన ఎందుకున్నాయి? కొట్లాడుతున్నాయి. సో మీ పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయట్లేదా? మరి లీగల్గా సంబంధించి ఏదైతే ఫైట్కి సంబంధించి లీగల్ అసిస్టెన్స్ పార్టీ ఇస్తుంది. కానీ దానికి సంబంధించి ఒక వ్యక్తి నాతో ఒక 36 మంది ఉన్నారు. ఆ 36 మంది జైల్లో ఉన్నప్పుడు, జైలు లోపల ఉన్నప్పుడు పార్టీ రెస్పాండ్ కానీ రానికి లేట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ బల్మూరి వెంకట్ని చూసి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అంటే నన్ను నమ్మి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. దాని తర్వాత నా పార్టీ నాకు అండదండగా నిలబడుతుంది, అది సెకండరీ. నా పార్టీ నాకు వస్తుందని చెప్పని 2 రోజుల్లో బెయిల్ వచ్చేది 8 రోజులు నేను జైల్లో పెడితే ఇంకోటి రేపు పొద్దున ప్రొటెస్ట్ అంటే వచ్చేటోడు ఉంటాడు, నేను ఒక్కరిని రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ కేసులన్నీ మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీతో పాటు ఆ ఉద్యమాల్లోనో ఆందోళనలోనో పాల్గొన్న వారు అందరిపైన కేసులు ఎత్తేస్తారా? అంటే లీగల్గా జ్యుడిషియల్గా ఎట్లయితే కేసులు కొట్టుడు పోతాయో అదే రకంగా కొట్టుడు పోతాయి. నిన్న కూడా నా ప్రమాణ స్వీకారం 3:30కు ఉంటే 2:30కి నాంపల్లిలో 8 ACMM కోర్టులో నేను ఉన్నా. ఏంటి నిన్నటి కేసు ఏంటది? అదే ఏదైతే సంబంధించి అది చాదరఘాట్లో 2015 ఆగస్టులో దానం నాగేందర్ గారు అప్పుడు సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఆర్టీసీ అన్ని బంద్ చేయాలి, డిపోలు అన్ని బంద్ చేయాలంటే అప్పుడు ఆర్టీసీ వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసుకి సంబంధించి నిన్న కూడా నేను ప్రమాణ స్వీకారానికి గంట ముందు ఆ కేసు కొట్టేస్తారు ఎవిడెన్స్ అయిపోయిందంటే నేను పోయి మెజిస్ట్రేట్ అంటే సంబంధించి జడ్జి గారి ముందు నేను కూడా నేను ప్రజెంట్ అయినాను. 88 కేసుల్లో మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన కేసు ఏంటి? అంటే ఏదైతే నేను అసెంబ్లీ దగ్గర నేను ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే జనరల్గా ఎప్పుడు అసెంబ్లీ సెషన్ ఉన్నా కానీ ఏ సమస్యలు ఉన్నాయో పోయి అక్కడ ప్రొటెస్ట్ చేసి ఆ సంబంధించిన అక్కడ ప్రెస్ని అడ్రస్ చేయడం అనేది ఇది కల్చర్. అంటే తెలంగాణలో ఎప్పటికెళ్ళో వస్తున్న కల్చర్ ప్రతి అసెంబ్లీ సెషన్లో. నేను రకంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి టాస్క్ ఫోర్స్ అధికారులను ఇంకో పోలీస్ స్టేషన్లో తిప్పి నన్ను దాదాపు 36 గంటలు ఎక్కడ తీసుకుపోతుర్రు ఏం చేస్తుర్రు చెప్పకుండా నా ఫోన్ గుంజేసుకొని నా పూర్తి అంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తయారు చేసి ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుకుంటా ఏదైతే నేను ఒక మర్డర్ చేసినానో లేకపోతే ఒక రేప్ చేసి లేకపోతే ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఒక సంబంధించి ఎవరు నక్సలెట్నో పట్టుకున్నట్టు నా రకంగా వారు నా పట్ల వివరించిన తీరు నన్ను చాలా బాధ పెట్టండి. అండ్ దాని తర్వాత ఏదైతే సంబంధించి అదృష్టం కొద్దీ మా అడ్వకేట్ ఆ స్టేషన్కి వచ్చి నన్ను చూసి గుర్తుపట్టి అందరూ వచ్చేసరికి ఎఫ్ఐఆర్లో ఏదైతే మెన్షన్ చేసారో బల్మూరి వెంకట్ని మేము అరెస్ట్ చేసినాము, బల్మూరి వెంకట్ని మేము పోలీస్ స్టేషన్ పట్టుకోబోతుంటే దారి మధ్యలో మమ్మల్ని కొట్టి 1 మినిట్ దగ్గర బల్మూరి వెంకట్ పారిపోయాడు అని చెప్పి రిపోర్ట్ని అయితే ఫ్రేమ్ చేసిర్రు. అంటే సినిమాల్లో అక్కడిక్కడనే చూసినా అంటే ఇట్లా ఫ్రేమ్ చేస్తారని చెప్పాను. అంటే కొట్టి పారిపోవడానికి ట్రై చేశారా? కొట్టి పారిపోతే చాలా అఫీషియల్గా దాని తర్వాత నేను ఎవిడెన్సే బయటపెట్టి కోర్టుని ఆశ్రయించిన కదా. సంబంధించిన ఆ రోజున్న కమిషనర్ గారు ఎవరైతే ఆ రోజున్న సిపి గారి పైన, డీసీపీ గారి పైన, ఏసీపీ గారి పైన, సంబంధించిన SHO పైన కోర్టులో హైకోర్టుని ఆశ్రయించి కంటెంప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నోటీస్ సర్వ్ అయింది. నిజంగా కొట్టి పారిపోతే, నిజంగా బల్మూరి వెంకట్ అనేటువంటి కొట్టి పారిపోతే జడ్జి గారి ముందు నన్ను తీసుకెళ్ళి పెట్టినప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు బల్మూరి వెంకట్కి బెయిల్ ఇయ్యారు కదా. న్యాయస్థానం కూడా వాస్తవాలన్నీ చూసి ఆలోచించే కదా బెయిల్ ఇచ్చారు. ఆ 36 గంటల్లో ఏం జరిగింది? మీ మీద ఏమన్నా 3rd డిగ్రీ ప్రయోగించలాంటి ఏమైనా చేశారా? చదువుకున్న వ్యక్తికి కొట్టాల్సిన అవసరం లేదు. చదువుకున్న వ్యక్తికి ఏదైతే ఒక మంచి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి చదువుకొని మోరల్స్ ఉన్న వ్యక్తికి మాటలు సరిపోతాయి, అది దెబ్బ కంటే ఎక్కువ. దెబ్బ కొడితేనైనా 2 రోజులలో దెబ్బ మానిపోతుంది. కానీ వ్యక్తిగతంగా దూషించి కొన్ని మాటలు మాట్లాడి వివరించే తీరు బాగలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అది నేను అనుభవించిన. అది అక్కడనే కాదు, జైలుకు పోయేటప్పుడు కూడా అనుభవించిన. జైలుకు పోయినప్పుడు కూడా పరిస్థితి బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. అన్ని బాధలు అనుభవించి అన్నీ చూసి అన్నీ తట్టుకొని మీరు అన్నట్టు అతి చిన్న వయసే కాకపోతే 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అనుభవించని బాధ నేను అనుభవించిన. ఓకే, ఏంటి ఇంతకుముందు నేను చాలా కోల్పోయాను అన్నారు కదా, ఏం కోల్పోయారు మీరు? ఒక్కసారి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే సంబంధించిన
21 ఇయర్స్కి వెళ్ళి 30 ఇయర్స్ అనేది ఏ వ్యక్తి కన్నా క్రూషియల్ ఏజ్. అంటే ఎంజాయ్మెంట్కి కానీ, కాలేజ్కి వెళ్ళడం కానీ, కాలేజ్ డేస్ ఎంజాయ్ చేయడం కానీ, లేకపోతే ఫ్యామిలీ లైఫ్ కానీ, లేకపోతే సెటిల్ అవ్వడం కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే సినిమాలకి బయట టూర్లకు పోవాల్సిన టైంలో పోలీస్ స్టేషన్లకి జైల్లో పోయి కూర్చున్నా, ఏదైతే హ్యాపీగా ఎగురుతూ దుంకులాడుతూ గేమ్స్ ఆడుకోవాల్సిన టైంలో దెబ్బలు తిని బొక్కలు ఇరగొట్టుకొని హాస్పిటల్ పాలైనా, ఏదైతే అందరు కూడా ఫ్యామిలీతోటి షికారు పోవాల్సిన టైంలో ఫ్యామిలీని కూడా ఇడిచిపెట్టిపోయి జైలు ఉండాల్సిన పరిస్థితి. దానితో పాటు నేను ఒక సింగిల్ పేరెంట్ కిడ్నీ, చిన్నతనంలోనే మా తండ్రిని కోల్పోయినా, చిన్నతనంలో మా నాన్నని కోల్పోయినా. అంటే 6వ తరగతి నేను చదువుకుంటున్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయినారు. సో ఆ టైంలోనే నాకు తెలుసు బాధ ఎట్లుంటుందో. అండ్ చిన్నప్పటికెళ్ళి కూడా ఒక సింగిల్ పేరెంట్ పెంచుతున్నప్పుడు అనుక్షణము నేను ఏ తప్పు చేసినా, నేను సక్సెస్ కాకపోతే రేపు పొద్దున మా తల్లి నన్ను చక్కగా పెంచలేదని చెప్పి మా అమ్మని ఎవరు ఏమంటారని ఒక బాధతోటే నేను చిన్నప్పటికెళ్ళి కూడా పెరుగుకుంటూ వచ్చిన. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నేను స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, పబ్స్కి కానీ, ఈ వేటికి ఏ కల్చర్లో కూడా నేను రికార్డ్ చెప్తున్నా, ఎక్కడ కూడా నేను కనబడను. ఎక్కడనో ఎవరన్నా పార్టీస్కి పిలిచినా పోయి ఫార్మాలిటీకి 5 minutes అటెండ్ చేసి వస్తాను. బికాజ్ అదేందో గొప్పగా అని కాదు, రేపు పొద్దున నేను నా వ్యవహారాన్ని బట్టి నా తల్లిని జడ్జ్ చేస్తారు. ఆ తల్లి సక్క పెంచలేదు అని చనిపోయాక తల్లి పెంపకం సక్క లేదంటే ఒక బాధతోటి నేను పెరిగిన. దానికంటే పెద్ద బాధ, పెద్ద భారము ఏ వ్యక్తికి కూడా ఏముండదు. సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ పేరెంట్తో పెరిగిన వాళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది.